కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం సురక్ష ప్యాలెస్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ, టీడీపీ నాయకులు గిరీష్ వర్మ సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేయించారు. అనంతరం పవన్ కళ్యాణ్కు 3 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులను ఎస్విఎస్ఎన్ వర్మ పరిచయం చేశారు. అనంతరం మత్స్యకార సంఘాల నాయకులు మత్స్యకార సమస్యలపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్, మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ప్రసంగించారు. కొత్తపల్లి ఉప్పాడ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారి ఈ కళ్యాణ మండపానికి మొన్న కూడా వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈరోజు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలకి, తెలుగు మహిళలకి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి మనస్ఫూర్తిగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక పైనున్న తెలుగుదేశం నాయకులకి, పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. మన ముఖ్యంగా వర్మ గారి అబ్బాయి గిరీష్ గారికి, ప్రజానాయకుడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వెన్నంటి ఉండే వర్మ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారికి, పిఠాపురం నాయకులు జ్యోతుల శ్రీనివాస్ గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. నేను ఏదో ఒకసారి ఒక ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి. మనస్ఫూర్తిగా పోయినసారి నేను వచ్చినప్పుడు పోరాట యాత్రప్పుడు వచ్చారు. ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పాడ బీచ్ రోడ్డు మనకి కొట్టుకుపోతా ఉంది. ఆ రోజున ఉప్పెన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అన్న దృష్టికి తీసుకొస్తే, ఈ రోజున మత్స్యకార నాయకులందరూ నాకు తెలియజేశారు. మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు. ఇది మన వారాహి సభ పెట్టుకుంటున్నాం. కొత్తపల్లి ఉప్పాడలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం, కూటమి సభ పెట్టబోతున్నాం. ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ, మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు, అలాగే మంచినీటి సమస్య, ఉపాధి అవకాశాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను. మీ ఏ కష్టాలు ఉన్నాయో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 175 నియోజకవర్గాల్లో జనసేన, 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక నాయకత్వం, సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి
కార్యకర్తలకి నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి, మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ, మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, మీరు అలాంటి పార్టీ నాయకుడు అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి, రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ జిల్లా రథసారథి బాబు గారికి, అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, ఎక్స్ జడ్పీటీసీలు, సమన్వయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మరి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా 144 సీట్లు పవన్ కళ్యాణ్ గారి పల్లకి మోస్తా ఉన్నారు. 21 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. మన అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. గెలిపిద్దామా లేదా? చంద్రబాబు గెలపడాలి, గెలిపిద్దామా లేదా? మండల స్థాయి తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ తెలుగుదేశం ఆత్మీయ సమావేశాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసిన మన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎప్పుడు ఉండి వర్క్ చేస్తున్న మా గిరీష్ గారికి కూడా తెలుగుదేశం అండ్ జనసేన ఉమ్మడిగా మనమందరం వర్క్ చేసి ఈ 175 నియోజకవర్గాల్లోనే హైయెస్ట్ మెజారిటీ మనం పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అలాగే వర్మ గారి నేతృత్వంలో ఆయన ఈ ఎలక్షనీరింగ్ ముందుండి జన సైనికులతో కలిసి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కలిసి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని హైయెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వర్మ గారికి, తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.